హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక వ్లాగ్ చూసేయండి. ఒక రెసిపీ అనమాట, క్యారెట్ రైస్. దానికోసం క్యారెట్ తురుము కావాలి, అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, బీన్స్, బిర్యానీ మసాలా అనమాట. అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నాను. నేను చాలా తక్కువ వేసుకుంటాం మేము మసాలా, కాబట్టి దీంట్లో అయితే ఏం మసాలా వేయము, ఆ కొంచెం తప్ప. అండ్ కాజు, ఆనియన్ తీసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి, కొంచెం నూనె వేసుకుంటాం, అండ్ సాల్ట్, అండ్ కారము, జీలకర్ర, ధనియాలు కలిపి గ్రైండ్ చేసిన పౌడర్, వేయించి గ్రైండ్ చేస్తామన్నమాట ఈ పౌడరు. చాలా సింపుల్ రెసిపీ. పిల్లలకు లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని 2 స్పూన్స్ టు 2.5 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను అనమాట. నేను నెయ్యి కరిగించుకోవాలి. అండ్ ఈ రెసిపీలో లెస్ మసాలాస్ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నెయ్యి కరిగిన తర్వాత మనం మసాలా తీసుకున్నవన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అవుతే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత కాజు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కాజు వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనము ఫ్రై చేసుకోగానే పచ్చిమిరపకాయలు అనమాట, పచ్చిమిర్చి కొంచెం కొన్ని వేసుకొని, కొంచెం కారం కూడా వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. రెండు పచ్చిమిర్చి వేగగానే ఆనియన్స్ రఫ్లీ చాప్డ్ అనమాట, సన్నగా అవసరం లేదు, రఫ్లీ చాప్ చేసుకుంటే చాలు. ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి అనమాట, చాలా బాగుంటుంది. కాబట్టి సాల్ట్ వేసి ఆనియన్ వేగిన తర్వాత బీన్స్ అనమాట, బీన్స్ కొన్నే వేస్తున్నా, నాకు పెద్దగా నచ్చదు. సో బీన్స్ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదా అనేసి వేసాను అనమాట. ఆ తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకుంటాం అనమాట. పుదీనా ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది రైస్కి, కాబట్టి పుదీనా వేసుకుంటాం. కొత్తిమీర నార్మల్ అందరూ వేస్తారు కాబట్టి నేను వేసాను. ఆ తర్వాత నెక్స్ట్ గుప్పెడు క్యారెట్ అనమాట. నేను ఇక్కడ అదేమంటారు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి క్లిప్ మిస్ అయింది. సో ఎర్రగడ్డలు వేసి వేయించేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోండి, నేను అది మిస్ అయింది క్లిప్. అండ్ ఆ తర్వాత క్యారెట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత సాల్ట్, కొంచెం కారము అండ్ ధనియాలు, జీలకర్ర పౌడర్, ఇది తప్ప ఏమి వేయకండి. ఇవే సింపుల్గా టేస్టీగా వస్తుంది. కొన్ని వేస్తే చాలు. ఆ తర్వాత కలిపిన తర్వాత రైస్ వేసుకోవాలి. మీకు కావాల్సినంత రైస్ అండ్ మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా రైస్, మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ రైస్ దానికి సరిపడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను చేసినప్పుడు బయట వాన పడింది అనమాట, ఎంత బాగుండిందో వేడిగా ఈ రైస్ తింటూ ఉంటే. ఓకే, ఈ రైస్ని చాలా స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే నేను వేడి అన్నం వేసా కదా, మెత్తగా అయిపోతుందని కలుపుకుంటున్నా స్లోగా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకొని సమ్ క్యారెట్, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని తింటే ఒక యమ్మీ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అనొచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. చాలా బాగుంటుంది. సండేస్ ఎప్పుడన్నా ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. బాయ్.